హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఊహాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బాదాం ఖీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ కప్ బాదం వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ కాజు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇందాక వేయించుకున్న బాదాంని హాట్ వాటర్లో 1 అవర్ నానబెట్టుకున్నా. ఇప్పుడు వాటిని పీల్ ఆఫ్ చేయాలి. బాదం పై ఉండే తొక్క హెల్త్కి అంత మంచిది కాదంటారు కదా, అందుకే పీల్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పీల్ ఆఫ్ చేసిన బాదం, వేయించుకున్న కాజు, 2 స్పూన్స్ రైస్ 2 అవర్స్ నానబెట్టుకున్న వాటిని కూడా వేసుకుంటున్నా. ఆ మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ నేను చూపిస్తున్నట్టుగా ఉండాలి, మరీ సాఫ్ట్గా అవ్వకూడదు. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందాక చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వేసుకున్న పేస్ట్ బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు 1.5 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని కన్సిస్టెన్సీ థిక్గా అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతుంది. ఖీర్ అడుగు అంటకుండా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. థిక్గా అయ్యింది. ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకోవాలి. నేను 2/3 కప్ వేసుకుంటున్నా, కానీ 1 కప్ వరకు వేసుకోవచ్చు. షుగర్ వేసుకొని బాగా బాగా కలుపుకొని ఇంకాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ స్టవ్ మీద 2 స్పూన్స్ గీ వేసుకొని అందులో కాజు బాదం ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నా. కాజు బాదం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో షుగర్ బాగా కరిగిపోయింది. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న కాజు బాదం కూడా వేసుకోవాలి.
కాజు బాదం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 3 ఇలాచి దంచుకొని వేసుకోవాలి. ఇలాచి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. బాదం ఖీర్ రెడీ. కానీ కొంచెం చల్లగా అయ్యాక ఇంకా థిక్నెస్ బాగా వస్తుంది, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది. Thank you for watching my video. Please like, share and subscribe my channel.